వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్వింకిల్స్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను చికెన్ లివర్ ఫ్రై అయితే చేసి చూపించిపోతున్నాను. చాలా డెలిషియస్గా ఉంటుంది. సో ఈ రెసిపీ అనేది మనకు అలవాటు అయిపోతే చికెన్ అయితే పక్కన పెట్టేస్తాం. సో ఇదే ప్రాసెస్ అయితే చేసుకుంటాం. ముందుగా నేను చికెన్ లివర్ పీసెస్ని ఇలా చిన్నగా కట్ చేయించుకొని ఒకసారి పసుపు వేసుకొని శుభ్రంగా నీసు వాసన పోయేదాకా కడిగేసుకున్నాను. సో దాని తర్వాత మళ్ళీ పసుపు వేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి దాని తర్వాత ఉప్పు, కారం ఇంకా ఈ చికెన్ మసాలా అన్నీ వేసి శుభ్రంగా ముక్కలన్నీ పట్టేటట్టు ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని చిన్నగా కట్ చేసుకున్న 3 పెద్ద సైజు ఉల్లిపాయలు వేసుకొని అందులో పసుపు, ఉప్పు వేసి బాగా ఫ్రై చేస్తున్నాను. సో ఇలాగా బాగా ఆయిల్కి పట్టేటట్టు ఇలాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి ఇంకొకసారి బాగా ఉల్లిపాయలు అన్నిటికి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడు నేను ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న లివర్ పీసెస్ని ఇప్పుడు ఇందులోకి అయితే వేసేస్తున్నానండి. వేసేసుకొని మొత్తం ఈ ఆనియన్కి ఇంకా ఆయిల్కి పట్టేటట్టు బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. సో మనకి అలా వాటర్ బయటకు వచ్చిన తర్వాతే మనకి ఈ లివర్ పీసెస్ అనేది రెడీ అవుతున్నట్టు. వాటర్ రాకుండా మనం మసాలా అనేది వేయకూడదండి. నీచు స్మెల్ అనేది అలానే ఉంటుంది. సో ఇలా అడుగంటుతూ నేను చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో వస్తేనే మనకి రెడీ అయినట్టు. అప్పుడు నేను మసాలా వేస్తున్నాను. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ మసాలాని వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని ఇంకొకసారి నేను బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. ఈ కర్రీ లీవ్స్ అనేది ఈ లివర్ ఫ్రైకి చాలా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. సో మూత పెట్టేసుకొని ఇంకొకసారి 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటున్నా. సో ఇలాగ మొత్తం ఫ్రై అయితే ఇలా అయిపోవాలి. చూడండి ఇలా అడుగంటుతూ మనం ఈ గట్టితో ఇలా చేసుకోవాలి. సో అప్పుడే మనకి ఈ లివర్ ఫ్రై అనేది రెడీ అయినట్టు. సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేద్దామండి. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ మసాలా అన్నీ పట్టేటట్లు ముక్కలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. సో అంతేనండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కర్రీ లీవ్స్ వేసేసుకొని ఇంకొకసారి మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్లో అయితే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా నా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది కదా. సో ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. సో అంతేనండి. సో పీసెస్ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా రెడీ అయిందో. సో ఇప్పుడు మనకి రెడీ అయిపోయిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కర్రీ లీవ్స్తో గార్నిష్ చేసేసుకున్నాను. అంతేనండి. చాలా టేస్టీగా ఉండి లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.